ఓకే, ఇది స్టోరీ. ఓకే, ఈ స్టోరీలో మనం చూసారా, సెర్చ్ లో ఇదిగోండి, ఇక్కడ ఎక్కడ కూడా ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్, రైట్. టోటల్ గా ఏం లేదు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే సెర్చ్ లో డైరెక్ట్ గా చూడండి, ఎస్సిఎస్ ఎస్ఈ సారీ ఎస్సిఎస్ అమెజాన్ సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అయిపోయింది అంతే. ఓకే, సో మనం చూసిన విధంగా స్టెప్ 1 గెట్ స్టార్టెడ్, రైట్ రైట్, అంతే సింపుల్, వెరీ సింపుల్. ఈస్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ డిఫరెన్స్, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ విజిబుల్. గెట్ స్టార్టెడ్ చేసిన వెంటనే చూసారా, అది బాబు, యాడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్. Amazon is you must provide an email address so that we can send a verification to the yes. అప్పుడు నేను పంపిస్తాను, నేనేంది ఇది లో అందుకోసం, ఇది లో TCHNOLOGIS gmail.com, రైట్, అంతే. సో ఇది ఇక్కడ తప్పు పోతే ఏమైంది సార్, తప్పు పోతే నాకు మెయిల్ రాదు, నేను మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ చేసుకోవాలి అట్లా. రైట్ ఉంటేనే వస్తుంది, రైట్. సో తర్వాత నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే యాడ్ యువర్ సెండింగ్ డొమైన్, రైట్ రైట్. జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఇదిగోండి కింద వాడిస్తాడు బిహేవియర్ ఆఫ్ అన్ డిఫాల్ట్ మెయిల్ ఫ్రమ్ డొమైన్. ఎస్, మనం ఎవరిది Amazon.com. ఎందుకది, ఎందుకంటే మనం SES ని అక్కడి నుంచి ఉపయోగిస్తున్నాం కాబట్టి, SES మొత్తం కూడా వాళ్ళదే కాబట్టి, మనది కాదు అసలు, SES మనదే కాదు, AWS వాళ్ళది, రైట్. సో ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే ఆ డొమైన్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం, డొమైన్ నేమ్, రైట్. ఇప్పుడు సపోజ్ జనరల్ గా డొమైన్ నేమ్ అనేది ఏంటంటే మనది gmail.com ఫర్ ఎగ్జాంపుల్, gmail.com, రైట్. సో gmail.com ఇక ఇక్కడ ఇదేం అవసరం లేదు, ఆప్షనల్ కింద ఇచ్చేసుకోండి, gmail.com కొట్టేసాం. చేసిన తర్వాత చెప్పాను కదా డిఫాల్ట్ బిహేవియర్, నో నీడ్ టు చేంజ్ దిస్ వన్, జస్ట్ అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత జస్ట్ ఇదిగోండి నెక్స్ట్ తర్వాత చెప్పాను కదా వచ్చేసింది, ఎస్ వీడియం వచ్చేసాడు. దీన్ని మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ కొంత అమౌంట్ కూడా మళ్ళీ రిస్క్ అవుతుంది మీ అకౌంట్లోకి, రైట్. సో కాబట్టి నెక్స్ట్ తర్వాత చూసారా, యాడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర ఈమెయిల్ ఏమో లో ఉన్నది, యాడ్ యువర్ సెండింగ్ డొమైన్స్ మొత్తం, సరే. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ కొట్టేసాం, అయిపోయింది. సో చూసారా, ఇక్కడ చేసిన వెంటనే ఎస్ వచ్చేసాం, డాష్ బోర్డ్ లోకి వచ్చేసాం. ఈ డాష్ బోర్డ్ లో ఏమంటే మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తాను, బాబు మీరు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారయ్యా, మీరు ప్రతిరోజు ఇన్ని ఈమెయిల్స్ పంపించేసుకోవచ్చు, ఎస్ 200 ఈమెయిల్స్ ప్రతిరోజు సెండ్ చేయొచ్చు, ఓకే. అయితే మీరు ఉన్న ప్లేస్ ఏంది శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ కాబట్టి యూ మస్ట్ వెరిఫై, అదర్వైజ్ నేను పని చేయనంటది, మీరు వెరిఫై చేసుకోవాలి, రైట్ రైట్. అదే ఇక్కడ చూసారా, తప్పకుండా వెరిఫికేషన్ చేయాల్సిపోతే ఏమైంది అవ్వదు. ప్రొడక్షన్ లో ఏముండదు, నథింగ్ ఇస్ దేర్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లేదు. రిక్వెస్ట్ ప్రొడక్షన్ యాక్సెస్ అంటే ప్రొడక్షన్ యాక్సెస్ కి సంబంధించి చెప్పాను కదా, మనకేం కావాలా అమౌంట్ పే చేయాలి. బట్ అందుకోసం మనం ఏంది శాండ్ బాక్స్ లోనే వస్తాం, మన స్టేటస్ ఏంది శాండ్ బాక్స్ మాత్రమే. అందుకని ఇక్కడ రాశారు యు ఆర్ ఇన్ శాండ్ బాక్స్, ఎస్ యూ కెన్ ఏబుల్ టు సెండ్ 200 ఈమెయిల్స్ పర్ డే, అంతే. ఇప్పుడు దాకా మనం ఏం పంపించాం, ఏం లేదు, నథింగ్ ఇస్తే ఏం పంపించాం, ఎస్. ఆ తర్వాత ఇది అకౌంట్ డాష్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది కూడా మనం ఎన్ని పంపించాం ఏం చేసాం, ఇది స్టోరీ అంతా పెద్ద విషయం ఏం కాదు, ఇదంతా ఈజీ బాస్, డెడ్ ఈజీ అనమాట, థియరీ తెలిస్తే చాలా అయిపోయినట్టే. సో తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ అంటే ప్రొడక్షన్ లో మాత్రం వెరిఫికేషన్ ఉండదు, ఇక్కడ మాత్రం వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఇమీడియట్లీ, తప్పకుండా. ఇది gmail.com ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలన్నమాట, అందుకోసం ఇది ఉపయోగిస్తున్నాం. ఈయన ఎవరు, రఘు ఫర్ టెకాప్స్ ఈయన. ఇప్పుడు చూస్తే ఇప్పుడు నాదేంటి జీమెయిల్లోకి వెళ్ళాలి, నాకు జీమెయిల్లోకి వెళ్ళాలి, ఓకే ఓకే ఓకే. మీన్స్ లో అంటే నేను లాగిన్ అవుతున్నా, ఎందుకు ఐ రిసీవ్డ్ అన్ ఈమెయిల్, రైట్, ఓకే. అంటే ఇట్లా చేస్తే మీకు అర్థం అవుతుందని ఇట్లా అకౌంట్స్
ఓకే, అది ఇక్కడ కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్లో ఎస్ ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, యాక్చువల్గా చూసారా, వచ్చేసింది ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్. ఎస్, ఇది యాక్చువల్. ఇప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేయాలి డైరెక్ట్గా. ఇప్పుడు మనం క్లిక్ చేసిన వెంటనే చూసారా, ఎస్ కంగ్రాచులేషన్స్ అని వచ్చేసింది. ఎస్, అప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఇది చూసారా, ఎస్ అయిపోయింది. ఇందాక పెండింగ్ ఉంది, ఇప్పుడు పెండింగ్ లేదు. ఇందాక పెండింగ్ అని వచ్చింది, ఇప్పుడు పెండింగ్ లేదు. ఎస్, సో వెరిఫైడ్. ఇట్లా అన్నమాట మనం. సో ఇప్పుడు సపోజ్ ఇలా ఉండిన తర్వాత ఇది ఒకటి చూడండి, 200 ఈమెయిల్స్ అని ఉంది, 1 ఈమెయిల్ ఉంది. మళ్ళీ అకౌంట్ డాష్ బోర్డ్ లోకి వెళ్తే మనం అసలు ఎటువంటి మెయిల్స్ సెట్ చేయాలి. రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఎస్ అతనికి టెస్ట్ మెయిల్ పంపిద్దాం. సెండ్ టెస్ట్ మెయిల్, సెండ్ టెస్ట్ మెయిల్. సో సెండ్ టెస్ట్ మెయిల్ అంటే ఏమని, ఎస్ ఇప్పుడు చెప్తుంది అది, ఏ బాబు ఇదిగో రా, ఇదిగో ఫార్మాటెడ్. ఎస్ ఓకే. తర్వాత నెక్స్ట్ కేసులో ఇక్కడ మీరు చూస్తే రా ఫార్మాటెడ్. రైట్. ఇక్కడ మీరు చూస్తే సినారియోలో మనం కస్టమ్ సినారియోలో సబ్జెక్ట్ లో మనం ఏం ఇస్తాం, 50% డిస్కౌంట్. అంతే, 50% డిస్కౌంట్ ఆన్ ఈచ్ సేల్ సంథింగ్. ఇక్కడ మనం ఏదో రాస్తాం, హాయ్ వెల్కమ్ టు హాయ్ రాసి వెల్కమ్ టు ఎస్ విత్ వాట్ 50% డిస్కౌంట్ సేల్. ఓకే, అయిపోయింది. సో సంథింగ్ లేక కాన్ఫిగరేషన్ ఆప్షన్ యాక్చువల్ గా మీరు ఇట్లా అన్నా కూడా ఇదే వస్తుంది, కాన్ఫిగరేషన్ సెట్ అని వస్తుంది. అంటే ఏం లేదు, మెసేజ్ ఎట్లా వెళ్తా ఉండాలి, ఏమేం జరగాలి, ప్రొసీజర్ అంతా స్టెప్ బై స్టెప్ వాడు రాసి పెట్టేసారు ఒక AWS వాడు. మనం కాన్ఫిగరేషన్ సెట్ డిఫాల్ట్ ఇచ్చినది ఆప్షన్ యాక్చువల్ గా, ఇది యాక్చువల్ గా. సో ఇప్పుడు మీరు చూడండి, ఆ, ఇప్పుడు మనకి ఎక్కడ మెయిల్ వెళ్ళాలి, ఇప్పుడు సపోజ్ సంథింగ్ కాల్ చెప్పండి. ఎస్ బాస్, ఇక్కడ వెన్స్ లోనా, అంతేనా? ఎస్ సార్. రైట్, సరే అయిపోయింది. నీకు ఇంతే 50% డిస్కౌంట్ ఆన్ ఈచ్ సేల్ అని రాసాం. కరెక్టే, బాగుంది.
ఇప్పుడు వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ 50% సేల్ ఇంకా సంథింగ్ ఏదో రాస్తాం. తర్వాత సెండ్ టెస్ట్ మెయిల్. సో సెండ్ టెస్ట్ మెయిల్ కొట్టిన వెంటనే ఇక్కడ మనకి అకౌంట్ డాష్ బోర్డ్ లో కూడా ఎస్ మనకి చూపిస్తావు. ఎస్ వస్తుంది, అవన్నీ వస్తాయి. రైట్. ఇప్పుడు సపోజ్ సార్ ఇక్కడ మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలి కదా సార్. ఎస్ ఇది కూడా వచ్చేసింది బాబు. వెల్కమ్ టు ఇది కూడా కనబడిందా? 50% డిస్కౌంట్ ఆన్ ఈచ్ సేల్. హాయ్ వెల్కమ్. ఇదే మెసేజ్ అంటే ఇంతే వస్తుంది డైరెక్ట్ గా. ఎస్ అంతే. అంటే ఫస్ట్ మీరు ఏదైతే ఉందో అట్లాగా సెట్ చేస్తే అంటే ఈ సర్వీస్ అనేది వర్క్ అవుతున్న కారణం బికాస్ ఆఫ్ ఎస్ఈఎస్. మీరు కాదు, నేను కాదు, ఎస్ఈఎస్ మాత్రమే. బట్ వాటికి ఇంటర్నల్ గా నేను జీమెయిల్ వాడుకున్నాను అంతే. దేనికోసం? డిస్ప్లే చూపించడం అంటే ఎస్ఈఎస్ ఎవరిది? వేరే వాడిది. జీమెయిల్ ఎవరిది? వేరే వాడిది. చేసిన వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. చేయించుకున్న వ్యక్తి ఎవరు? సమ్ అదర్ ఫెలో. ఫ్లిప్కార్ట్. చేయించిన వ్యక్తి ఎవరు? ఫ్లిప్కార్ట్. ఎక్కడ చేశారు? సాఫ్ట్వేర్ కంపెనీలో. ఎవరికి వస్తుంది ఆదాయం? సాఫ్ట్వేర్ కంపెనీ. మనం ఏం చేస్తాం? వాళ్ళ కింద వెళ్ళి పనిచేస్తాం అంతే. లేదు నేనే ఫ్రీలాన్సర్ గా ఎస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్ అంటే ఎస్ టేక్ ద వర్క్ ఫ్రమ్ ద వెండర్ ఆర్ ఫ్రమ్ ద క్లయింట్ ఆర్ ఫ్రమ్ ద బిజినెస్ ఓనర్. ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బాస్ మీ బిజినెస్ ఉంది కదా, నేను మొత్తం ఎస్ఈఎస్ కాన్ఫిగరేషన్ అవన్నీ నాకు తెలుసు, ప్లీజ్ గివ్ మీ దిస్ టాస్క్, ఐ డూ ఫర్ యూ అంటాం. వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ కన్సల్టెన్సీ. ఐఎమ్ ఆల్సో డైరెక్ట్ కన్సల్ట్ అయిపోయి నేనే వర్క్ చేసుకో. ఎస్ ఇంతే సింపుల్. ఈమెయిల్సే మీకు వస్తా ఉంటాయి. డైరెక్ట్ ఈమెయిల్సే మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, కానీ ఇంపార్టెంట్. అంటే కాంప్లెక్సిటీ ఉండదు, కానీ ఇంపార్టెంటే. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఏం చేస్తుంది? ఎస్, ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ బిజినెస్ ని ఈమెయిల్స్ రూపంలో ప్రతి వ్యక్తికి ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఎస్, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఇన్బాక్స్ కొట్టాను. ఇన్బాక్స్ కొడితే నాకు ప్రమోషన్స్ చూసా, ఇవన్నీ అసలు నేను సంబంధించినవి కావు, వస్తూనే ఉంటాయి ఇన్బాక్స్. అదే విధంగా సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, అదే విధంగా అప్డేట్స్ అనే టర్మ్లో చూసా ఇవన్నీ. అంటే ఈ ప్రమోషన్స్ అయినా ఇంకోటైనా మనం ఈమెయిల్ ఐడి ఎక్కడో ఉంటే దానికి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అంటే మన డేటాబేస్ లో, వాళ్ళ డేటాబేస్ లో మన ఈమెయిల్ ఉంటే చాలు, కొడితే స్క్రిప్ట్ రాసి కొడితే వెంటనే వచ్చింది. సేవ్ 70% ఆఫ్. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ఎస్సిఎస్. ఎస్సిఎస్ అంటే ఎందుకు సార్? మనకి సర్వర్ తో సంబంధం లేదు, అసలు దీన్ని మేనేజ్ చేసేది మనది కాదు బాధ్యత. మరి ఎవరిది? AWS చూసుకుంటున్నాడు మొత్తం. టోటల్ సెటప్ టేకెన్ కేర్ బై AWS పీపుల్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఎస్సిఎస్. ప్రతి వ్యక్తి కూడా ఎస్సిఎస్ నే, వేరేది కాదు. ప్రతి వ్యక్తి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద బిజినెస్ లైన్, దే ఆర్ యూజింగ్ ఎస్సిఎస్. వై ఎస్సిఎస్? ఎందుకు ఎవరైనా చెప్తారా? ఎస్సిఎస్ ఎందుకు? ఎవరు చెప్తారు? ఎస్సిఎస్, వై ఎస్సిఎస్? ఎందుకు? వై ఐ నీడ్ టు గో ఫర్ ఎస్సిఎస్? To Why send not? bulk emails to customers. ఓకే, టు సెండ్ బల్క్ ఈమెయిల్స్ కోసం SMS బల్క్. ఓకే, బల్క్ కోసం SES కి వెళ్ళాం. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బల్క్ ఈమెయిల్స్ కోసం SES కి వెళ్ళారు అన్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ ఏంటి? Server creation, we can send the email. అసలు కాస్ట్ ఏంటి? వెరీ లెస్ కాస్ట్. very less cost, as well as it is not required any server అవసరం లా. గతంలో సర్వర్ కావాలి, ఇప్పుడు ఏంది? నో నీడ్ ఎనీ సర్వర్. రైట్. అంటే వర్చువల్ మిషనా, ఫిజికల్ మిషనా కావాలి. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ బల్క్ ఈమెయిల్ సర్వీస్ సాఫ్ట్వేర్ ని మనం పర్చేజ్ చేయాలి. థర్డ్ పార్టీ బల్క్ ఈమెయిల్ టూల్, అంతేనా? బల్క్ ఈమెయిల్ టూల్స్ ని మనం పర్చేజ్ చేసుకోవాలి. మరి లైసెన్స్ కాస్ట్ ఎక్కువ అయితే లేదా? ఎస్. పర్చేజ్ చేసిన టూల్ ని మీ ఇంట్లో, మా ఇంట్లో పెట్టుకుంటే సరిపోతా? ఎక్కడ పెట్టాలి? అది సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి. మరి ఏ టూల్స్ ఉన్నాయి? థర్డ్ పార్టీ టూల్స్. థర్డ్ పార్టీ టూల్స్ అవైలబుల్ ఇన్సైడ్ ద మార్కెట్. Send-in-Blue, Mailgun, Send-Grid, Send-in-Blue, Mailguns. మరి ఇప్పుడు ఈ మెయిల్ గన్ అయినా Send-in-Blue అయినా ఫ్రీగా రాదే? నో. మరి అప్పుడు ఏం చేయాలా? లైసెన్స్. మరి తర్వాత ఏం చేయాలా? మెయిల్ గన్, Send-in-Blue, ఇది ఎంత టోటల్ గా Send-in-Grid డైరెక్ట్ గా ఇక్కడ సర్వర్ తీసుకోవాలి, సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి. అది ఏ సర్వర్ అయినా.
ఇట్ మైట్ బి వర్చువల్ సర్వర్, ఇట్ మైట్ బి ఏ ఫిజికల్ సర్వర్. ఫిజికల్ సర్వర్స్ కైనా ఖర్చు ఉంటుంది, వర్చువల్ సర్వర్లకైనా ఖర్చు ఉంటుంది. పొరపాటున సర్వర్ డౌన్ అయిపోతే ఇక ఈమెయిల్స్ ఎవరికి వెళ్ళవు. మరి ఇది రిస్కా కాదా? ఎస్, రిస్కా కాదా? సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం? ఎస్, నాట్ రిక్వైర్డ్ ఎనీ థర్డ్ పార్టీ టూల్స్. సర్వర్ థర్డ్ పార్టీ టూల్స్, తర్వాత సర్వర్ అండ్ ఆల్సో servers. Not required third party tools and also servers, right? Because of this flexibility, most of the business owners are moving to AWS SCS and they confirm. Why? ఎందుకంటే ఇక వీడి తప్పితే ఇక ఆప్షన్ లేదు. ఎందుకంటే వచ్చే టైం అంతా కూడా ఎలా ఉంటుంది? ప్రమోషనల్ ఈమెయిల్స్. ఎవ్రీబడి మస్ట్ సెండ్ ఎన్ ఈమెయిల్ టు దేర్ కస్టమర్స్. బట్ కస్టమర్స్ కి ఈమెయిల్ పంపించాలంటే ఎస్, మనకు ఉపయోగించే సర్వీస్ ఏంటంటే SCS మాత్రమే. వై? బికాస్ కాస్ట్ తక్కువ. నాట్ రిక్వైర్డ్ ఎనీ థర్డ్ పార్టీ టూల్స్ అండ్ ఆల్సో థర్డ్ పార్టీ టూల్స్ కాన్ఫిగరేషన్ చేయాలి. మళ్ళీ ఎస్ కాన్ఫిగరేషన్ చేసుకొని అవి చేసి ఇవి చేసి పొరపాటున డౌన్ అయిందంటే అవుటే. సర్వర్ డౌన్ అయిందా ఈ థర్డ్ పార్టీ టూల్ పనిచేయదు, మళ్ళీ మెసేజ్లు పోవు, పెద్ద కష్టం. బట్ ఇక్కడ ఏంది? నథింగ్ ఈస్ దేర్, ఓన్లీ AWS, టోటల్ AWS మొత్తం వాటే చూసుకుంటాడు. ఎస్, అయితే ఇది చెప్పాను కదా, మీకు ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉన్నాడో లెట్స్ సే ఫ్లిప్కార్ట్ చూడండి. ఫ్లిప్కార్టే గతంలో సర్వర్లు మెయింటైన్ చేసేది. ఎందుకు? థర్డ్ పార్టీ టూల్స్ అన్ని సర్వర్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కి హెడేక్ లేదు. డైరెక్ట్ గా దే ఆర్ కన్సల్టింగ్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్? IT కంపెనీ. నేను IT కంపెనీలో ఈ టాస్క్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ టాస్క్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్, యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్ ఇన్సైడ్ IT కంపెనీ, యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్. మీరు ఏం చేస్తారు? AWS SCS గురించి మీకు బాగా తెలుసు కాబట్టి డైరెక్ట్ అటాక్. సో AWS లోకి కనెక్ట్ అయిపోయి మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ గా SCS తోటి వర్క్ చేస్తాం. అది ఫ్లిప్కార్ట్ వాళ్ళకి. అంటే మీ క్లయింట్ ఎవరు? ఫ్లిప్కార్ట్. మీ కంపెనీ ఏంది? ABC సంథింగ్. AWS, మీకు AWS వచ్చు కాబట్టి అంతే. మీ డ్యూటీ ఇంతేనా? అంతే, మీ డ్యూటీ ఇదే. ఎస్, ఈ AWS లో కూడా మీ అకౌంట్ ఎవరిది? మీది కాదు. ఎవరిది? వేరే వాళ్ళు, క్లయింట్ది, మీది కాదు. క్లయింట్ ఎవరు? ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఇస్తారు మీకు. అంటే డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ రూట్ యూజర్ మనకి ఇస్తాడు. నో, ఫ్లిప్కార్ట్ రూట్ యూజర్ మీకు ఎవరు? IAM, URN IAM యూజర్ బాస్, అంతే. IAM సార్. సో మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాని ప్రకారం మీరు పనిచేస్తారు. చెప్పాను కదా, AWS లో కూడా అన్ని సర్వీసులు మీకు ఇవ్వరు. రియల్ గా చెప్పాలంటే డిఫరెంట్ సర్వీసుల మీద డిఫరెంట్ పీపుల్ పనిచేస్తుంటారు. చెప్పాను కదా, 4 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, EC2 మహా అయితే S3 తప్పితే IAM చాలు. అరే ఇంతేనా?